6 నెలలకే నువ్వు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 6 నెలలకే 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకు ఏమైనా ఇచ్చినావంటే ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు. మరి అన్నీ చూసుకుంటే మాత్రము కోట్ల రూపాయల అప్పుల పరంగా రాష్ట్రాన్ని ముంచి వదిలిపెట్టిన సర్కారు ఇది మిత్రులారా. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా ఇచ్చేదా ఉందా అంటే ప్రజలకు ఇవ్వకుండా మరి ఆయన పూర్తి స్థాయిలో అని 1,000 కోట్ల రూపాయలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి తింటున్నారా, లేకుంటే రాష్ట్రానికి నిజంగానే అప్పులు కడుతున్నారా అంటే అప్పులు మరీ అంత మితితోటి కట్టాల్సిన అవసరం లేదు. అంతే అప్పు కడతా ఉంటే మరి ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ పరంగా పెళ్లి పెడతారు. మనం చూద్దాం ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పు అన్నాడు. మరి రాష్ట్రంలో ఆదాయం ఎడిపోతుంది, రాష్ట్రం నుంచి ప్రజల నుంచి వచ్చే పన్ను ఎడిపోతా ఉంది, రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య నుంచి క్రియేట్ అయ్యే పన్ను ఎడిపోతా ఉంది, మద్యం పైన వచ్చే పైసలు